హలో, హౌ ఆర్ యూ? నేను చరణ్ చంద్రశేఖర్. ఇవాళ ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు ఉన్నారు. కానీ ఆధార్ కార్డులో మనం స్పష్టంగా గమనించాల్సింది ఆ కింద ఉన్న ఫోన్ నంబర్. ఆధార్ కార్డు ఏ ఫోన్ నంబర్తో లింక్ అయి ఉంది అది ఖచ్చితంగా గమనించాలి. ఆధార్ కార్డులోని ఫోన్ నంబర్ ఎక్కడ ఉంటుందంటే అడ్రస్ కింద, పిన్ కోడ్కి కింద ఉంటుంది. పిన్ కోడ్ ఆ ఫోన్ నంబర్స్ ఒక్కోసారి దగ్గరగా ఉండి కలిసిపోయినట్టుగా ఉంటాయి. అది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆధార్ కార్డులో ఉన్న ఫోన్ నంబరు మీకు ఏ ఫోన్ నంబర్ ఉంది, అది వర్కింగ్ ఉందా లేదా? ఎందుకంటే ఆధార్ కార్డ్ చేయించుకునేటప్పుడు మనం ఆధార్ కార్డ్కి ఫోన్ నంబర్స్ ఇచ్చుంటాం. అది చాలా పాత నంబర్స్ జరిగి అలాగే ఇచ్చేస్తాం. ఫోన్ నంబర్ మనకి ఇప్పుడు వర్కింగ్ స్టేజ్లో ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇంకొక చిన్న విషయం, ఎప్పుడన్నా సరే ఆధార్ కార్డ్స్లోని ఎప్పుడన్నా గమనించండి, ఫ్యామిలీ మొత్తానికి ఒక నంబర్ ఉంటుంది. వైఫ్కి, సన్కి కలిపి నా ఫోన్ నంబర్ ఉంది. అలా కాకుండా 18 years దాటి ఒకవేళ ఫోన్ నంబర్ ఖచ్చితంగా ఇది ఉంటే కనుక ఖచ్చితంగా ఎవరి ఆధార్ కార్డులో 18 years దాటితే కనుక, చిన్నపిల్లలకి అయితే అవసరం లేదు, 18 years దాటితే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది. అలాది వాళ్ళకి చేంజ్ చేయడం కూడా చాలా అవసరం. ఎందుకు అని అంటే, ఎప్పుడన్నా ఆధార్ కార్డు మనం కనుక ఐటీఆర్స్కి కానీ లేకపోతే ఇంకొక దీంట్లోని ఆధార్ కార్డుకి మనకి ఆ ఫోన్ నంబర్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఫోన్ నంబర్కి మనకి ఓటీపీ వస్తుంది. ఒకవేళ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా సరే ఆధార్ కార్డులో ఉన్న నంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఉన్న నంబర్ పనిచేస్తూ ఉండాలి. అదేవిధంగా 60-70 years ఓల్డ్ ఉన్న పెద్దవాళ్ళకి ఆధార్ కార్డులో ఫోన్ నంబర్స్ చాలా తక్కువ మందికి ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లో ఫోన్ నంబర్ లేదు, ఇచ్చేశారు. ఆధార్ కార్డులు జరిగాయి కూడా, అలా కొన్ని చోట్ల జరుగున్నాయి. కాబట్టి వాళ్ళది కూడా మనకి ఎవరైతే ఇప్పుడు మన ఫాదర్ మదర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి, ఒకవేళ పెద్దవాళ్ళకి కనుక ఒకవేళ లేకపోతే కనుక ఫోన్ నెంబర్ అది మనకి ఇవ్వాలి. అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఆధార్ కార్డులో ఉన్న ఫోన్ నంబర్ మీద పాతదా, పనిచేస్తుందా, పని చేయట్లేదా. అండ్ ఎప్పుడన్నా వెరిఫికేషన్లో ఆధార్ వెరిఫికేషన్స్ చాలా ఉంటాయి. ఐటీఆర్స్కి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అప్డేట్ కూడా ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ నంబర్కే వస్తుంది ఓటీపీ. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎప్పుడన్నా గబుక్కని మన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయాలన్నా సరే, ఏదో ఒక వేరే నంబర్ ఉంది, లేకపోతే నాన్న నంబర్ ఉంది, లేకపోతే అక్కే నంబర్ ఉందో, లేకపోతే అనే నంబర్ ఉన్నప్పుడు వాళ్ళ అందుబాటులో కనుక లేకపోతే మీకు ఓటీపీ దొరకడం చాలా కష్టం. ఎవరి ఆధార్ కార్డులో వాళ్ళ ఫోన్ నంబర్ ఉండడం చాలా ముఖ్యం, గమనించండి. అలాంటి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ సెంటర్కి వెళ్ళి ఒక చిన్న అప్లికేషను, ఒక ఫోటోగ్రాఫు, ఆధార్ కార్డు మనది ఇచ్చి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో ఫోన్ నంబర్ని పెట్టుకోవచ్చు. ఆధార్ ఈ సేవకి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా గైడ్ చేస్తారు. మనం ఆధార్ కార్డులో మన ఫోన్ నంబర్ని అప్డేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.